హాయ్ ఎవ్రీవన్. అందరు బాగున్నారా? అందరు బాగుంటే అంతకంటే మించింది ఈ ప్రపంచంలో ఏం లేదు. మన ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు. కాకపోతే ఒకటి మీకు ఈరోజు టాపిక్‌లో వచ్చే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఫాలో కండి. ముఖ్యంగా ఏందంటే మన పెద్దలు ఎప్పుడే గాని ఒక పని చేసే ముందు మోచేతికు ఇసారం వేసుకొని చేయాలంటారు. అంటే మోచేతుకు అంటే మన మోచేతుకు గాదు. మనకు తెలుస్తది. ఎంత తెలిసినా గాని మనకు తక్కువే. ఎందుకంటే మనకంటే తెలివిగల్లోళ్ళున్నారు. వాళ్ళని మనం ఒక విషయంలా సంప్రదించాలా. వాళ్ళకి ఏ ఐడియా ఇస్తది. వాళ్ళేమిస్తారు ఐడియా. దాన్ని బట్టి మనం ఫాలో కావాలా. అలా ఫాలో అయినట్లయితే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మనకు తెలిసిన మనం చేసే పని మీద మనకు అర్థం కాని యెడల మనం వాళ్ళకు సంప్రదిస్తే దానివల్ల ఇంకా కొన్ని మనకు విషయాలు తెలుస్తాయి. చే మనం చేసే పనికి కూడా సమస్య తొందరగా సాల్వ్ అయితది. దాన్ని బట్టి పోతే మరి సక్సెస్ అయితాం. అదే గాకుండా ఇంకా దెలవాలనుకుంటే ఇంకా కొంచెం పెద్దలు, వృద్ధులైన వాళ్ళ దగ్గరికి పోయినట్లయితే వాళ్ళు కూడా పని విధానాలు ఎలా జేయాలి, ఏం కథ, ఎలా ఉంటే బావుంటదనేసి వాళ్ళు కూడా మనకు మన వ్యవసాయ రంగంగా గానీ, ఎందులైనా దేంట్లో అయినా గానీ వాళ్ళు సలహాలిస్తారు. ఆ సలహాలను పాటించుకుంటూ పోతుంటే మనకు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతది. మళ్ళా దీంట్లో అతి ప్రాధాన్యత ఏందంటే ప్రతి ఒక్కళ్ళకు నువ్వు సంస్కారంతోటి మాట్లాడాలా. మళ్ళా రెస్పెక్ట్ ఇవ్వాలి, తీసుకోవాలి. తీసుకుంటే అది మరి అతి ప్రాముఖ్యమైనది ఈ సమాజంలో కాబట్టి, మరి మనకు మన వారినే గాకుండా పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలా, ద్వేషించకూడదు. ఎందుకంటే వాళ్ళతోటి కూడా కొన్ని ఐడియాస్ కూడా మనకు మిగులుతాయి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా ఏందంటే, మనం ఒక స్టడీలా గాని, ఒక ఐఏఎస్ గాని, ఐపీఎస్సే గాని, నువ్వు ఒక గ్రూప్సే గాని, ఇవ్వే గాని ఒక ప్రిపేర్ అయితున్నాం అనుకోండి. మనం ఎన్నో సార్లు మన చూడండి, మనం ఫస్ట్ అటెంప్ట్‌లో కొందరు పాస్ అయితారు. మళ్ళా సెకండ్ అటెంప్ట్‌లో అయినా కొందరు పాస్ థర్డ్‌లో కూడా కొందరు పాస్ అయితారు. మళ్ళా ఫస్ట్ అటెంప్ట్‌లో కూడా కొందరు పాస్ గారు. రెండోసారి పాస్ గారు. మూడవసారి పాస్ గారు. కనుక గుణపాఠం అనేది ఉంటది. మళ్ళీ అలా తప్పు చేయకుండా మనకు తెలుస్తాయన్నట్లు. ఎందుకంటే ఉదాహరణకు మనకు శత్రువైనా గాని మన క్లాస్‌మేట్ ఉంటాడు చూడండి. మన క్లాస్‌మేట్ కూడా ఏంట్రా నువ్వు ఐఏఎస్ రాసినా గాని నువ్వు ఉన్న జాబ్‌ని వదులుకొని ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి కూడా ఇంకా జాబ్ కొడతలేవంటే మరి నీ లోపల కారణం ఏది ఉన్నదండి? అంటే మనకు ముగ్గురు శత్రువులొచ్చి మన దగ్గరికొచ్చి ఉన్నా గాని, మనం వాళ్ళకు మంచిగా విషెస్ జేసి కూకుండ్రా అందరూ బాగున్నారు ఏంటి, ఎలా అనేసి మనం అనుకున్నామనుకోండి, మరి వాళ్ళకి కూడా సంతోషం ఉంటది. వీళ్ళు నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు వీడు మన భద్రశత్రువు కాబట్టి, మనల్ని కాదనేసి వీడు ఐఏఎస్, ఐపీఎస్ కొడతాడా? కొట్టలేడు గదా! కాబట్టి అనేసి వాళ్ళనుకుంటారు. కానీ వాళ్ళతో పాటు మనం కొన్ని వీక్ పాయింట్లు గాదు, మనకు పాజిటివ్‌గా మనకు కొన్ని మంచి పాయింట్స్ వాళ్ళ నుంచి పసిగట్టచ్చు. వాళ్ళంటారు, "నీ రైటింగ్ బాలేదురా! నువ్వు తెలివిపరుడివి. 10థ్‌లో మెరిట్ వచ్చినాయి, ఇంటర్‌లో మెరిట్ వచ్చినాయి. ఎంబీఏలోనో, బీటెక్‌లోనో, ఎంటెక్‌లోనో నువ్వు చేసిన చదువులన్నిట్లో మెరిట్‌లొచ్చినాయి. కానీ నువ్వు చేస్తున్న జాబ్‌లో కూడా మంచి ర్యాంకరు, మంచి స్కేల్ ఉంది. మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నావు. కానీ ఏందో ఒక నీ లోపల ఒక తప్పుందిరా" అనేసి మనకు చెప్తారు. ఆ తప్పు ఏందంటే మన లోపలున్న తప్పు మనకే తెలియకుండా మనకు ఇతరులకు తెలుస్తదన్నట్లు. ఆళ్ళ వాళ్ళు చెప్పిందాకా మనకు తెలది. కొందరంటారు, నీ వాళ్ళు "నువ్వు రాసే రైటింగ్ బాగాలేదురా! నీకు టైం సరిపోతలేదు" కానంటారు కొందరు. కొందరేమంటారంటే, "కొంచెం నువ్వు టైం ఇచ్చి మంచిగా స్పెండ్ చెయ్యి. నువ్వు చేసే జాబ్‌కు కొంచెం లాంగ్ లీవ్ పెట్టి మంచిగా హార్డ్ వర్క్ చెయ్యి. హార్డ్ వర్క్ చేస్తే నీకు ఖచ్చితంగా వస్తదిరా. నీకు నువ్వు ఒక టైం స్పెండ్ చేసుకొని చేసినట్లయితే ఐపీఎస్ నువ్వు ఖచ్చితంగా కొడతావు. నువ్వు తెలివిపరుడు" అని కొందరంటారు. కొందరు వాళ్ళకు తెలుసచ్చు హేళన చేయడానికే నిన్ను ఆహ్, వాళ్ళు మన దగ్గరికొచ్చిర్రని వాళ్ళనుకుంటారు. మనం కూడా అనుకుంటాము. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి మనం గమనించాలి. గమనిస్తేనే మనకు వాళ్ళు చెప్పే దాంట్లో సొల్యూషన్ మనకు
అర్థమైపోతాయన్నట్లు సమస్య. అట్లే మనకు అవును నిజమే. మన హ్యాండ్ రైటింగ్ బాగాలేదు గాబట్టి మనకు మార్కులు పడతలేవు. మనకు టైము మనం కేటాయిస్తలేము. హ్యాండ్ రైటింగ్ బాగాలేదు గాబట్టి మరి హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మరి చూసే వాళ్ళకి కూడా అక్షరాలు ప్రింట్ అయ్యేటట్లు రాసినట్లయితే మనం ఖచ్చితంగా మనకు మార్క్స్ అనేటివి పడతాయి. మనకు మరి మంచిగా పాసయ్యి మరి ఐఏఎస్‌లో మరి ర్యాంకు కొట్టొచ్చు అనే ఉద్దేశ్యం కూడా వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుంటాం గాబట్టి, మరి ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజంలో ఏందంటే, ప్రతి ఒక్కరికి నేనొక విన్నవించుకునేదేందంటే, మన స్నేహితులు గాకుండా మన స్నేహితులతోటి మరి మనతోటి మాట్లాడని అపోజిట్ ఫ్రెండ్స్ గురించి వాళ్ళేం సలహా ఇస్తుర్రు, ఏం కథ? వాళ్ళు కూడా మంచి సలహా ఇస్తుర్రా ఏంది? మరి 2 విధాలుగా ఆలోచించి మన నిర్ణయం తీసుకున్నట్లయితే, మరి ఖచ్చితంగా మనము అదే టార్గెట్ యేసుకొని చదువుకున్నట్లయితే, మరి ఖచ్చితంగా మరి టాపర్‌గా నిలిచే అవకాశం ఉంటది గాబట్టి, మీరు ఎవ్వరిని కూడా వీడు దుష్టుడు, వీడు ద్రోహి అని అనకుండా, వాళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళేం జెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినాల. ఇన్న తర్వాత వాళ్ళతోటి మాట్లాడాల. ఇది సమాజంలో ప్రతి మనిషి నేర్చుకోవలసిన విషయము. కాబట్టి వాళ్ళు చెప్పినది వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం చేసే మర్యాదలు చేసి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం కొంచెం ఆలోచించుకునాల. ఫస్ట్ ఒక్కోళ్ళం కూర్చుండి, అరే! పలాని మనిషి ఇట్లన్నాడు, పలాని మనిషి రైటింగ్ బాలే అన్నాడు, పలాని మనిషి నువ్వు తొందరగా కోపంకొస్తావురా అన్నాడు, పలాని మనిషి ఇట్లన్నాడు అనేది మనం మనం చేసినట్లయితే, మరి ఆలోచించినట్లయితే, మరి ఇంకో మనిషి మెటీరియల్స్ అవి చేంజ్ చేసుకోవాలా. అవి ఐఏఎస్, ఐపీఎస్ మెటీరియల్స్ కావు. మరి ఓన్‌గా మెటీరియల్స్ తెచ్చుకో అన్నీ జనరల్‌గా ప్రిపేర్ అవ్వు అనేసి కొందరు చెప్తారు. అలా చెప్పి ఆలోచించుకుంటూ మనం పోయినట్లే మన లోపల మనకు మైండ్‌లో ఒక బల్బ్ వెలుగుతది. అరే! వీళ్ళు చెప్పింది కరెక్టే. నేను ఇన్ని సార్లు ఇవి పాటించకుండా నేను ర్యాంకు కొట్టలేను, మళ్ళీ జాబ్ కొట్టలేకపోయినా, ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చేసే జాబ్‌కు మరి కొన్ని రోజులు లీవ్ పెట్టేసి, లేదా రిజైన్ చేసైనా గానీ, మంచి ఏకాగ్రతతో ప్రిపేర్ అయ్యి మరి చేసినట్లయితే మరి ఇప్పుడు ఒకసారి ట్రై చేసైతే చూస్తా అని నువ్వు చేసినట్లయితే, నువ్వు ఖచ్చితంగా నువ్వనుకున్నది సాధించి ఖచ్చితంగా ర్యాంక్ కొడతావనేసి నేను అంటున్నా. అందులో మనం కూడా ఉన్నామేమో. మన లోపాలని వెతికి తీసినట్లయితే మనకంటూ ఒకటి వజ్రం లాంటి ఒక ఆయుధం, ఆలోచన అనేది మన దృష్టిలోకొస్తది కాబట్టి, వాళ్ళు చెప్పిన విధంగానే గాని ఫాలో అయినట్లయితే మనకు సక్సెస్‌ఫుల్‌గా ఉంటాయి. మనం మనం కరెక్ట్‌గా అనేది ప్రజలకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాని, ఐపీఎస్సే గాని ప్రజలకు సేవ చేసిన వారమైతామనేసి మనం అంటున్నాం. ఒక వైట్ కాలర్ జాబర్‌గా మరి అతను ప్రజలకు సేవ చేసే ఉద్యోగం నీకు అచ్చినట్లయితే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్స్ నువ్వు థాంక్ యూ చెప్పవలసింది నీ ఎనిమికి, నీ పగదారులకే. ఎందుకంటే వాళ్ళే నీకు సలహాలు ఇచ్చిర్రు కొన్ని. మళ్ళా అందరికి కూడా దేవుడికి కూడా నువ్వు థాంక్ యూ చెప్పుకునాలి. ఎందుకంటే దేవుడు కూడా నీకు సహకరిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరికి థాంక్ యూ చెప్పుకొని మీరు సక్సెస్‌ఫుల్‌గా మరి మీరు చేసే పనిలోను, వృత్తిలోను న్యాయపరంగా ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఓకే ఉంటాం మరి. బాయ్. ఓకే మరి బాయ్.